ఏంటమ్మా కర్మ కాకపోతే ఎండి వెండి రోజు పోలీసు వాళ్ళ దగ్గరికి సంతకం పెట్టివేంటి? సంతకం వరకైతే ఓకేనా? ఏదో సది వినలేక చచ్చిపోతున్నాను. ఏమంటాడు? ఇండైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ? దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని అతనే మన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తాను. నా మీద ఉన్న కేసులని ఎత్తేసేలా చేస్తాను. మన సరోజా స్వీట్స్ కి అతనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. వాడు చేసిన దానికి ప్రేమిస్తే సినిమాలో భరంజర్లో పిచ్చోని చేసి రోడ్ల మీద లొంగి డాన్స్ చేయిస్తాను. అర్థమైందమ్మా. సరోజా స్వీట్స్ తీగా ఉంటాయి, సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్. అవన్నీ నాకేం తెలుసు. చూసారా, మా బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూశాను. పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావేంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ పోలీస్ ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే మీ సర్కిల్లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నర్గా ఆ ఇండైరెక్ట్ ప్రపోజల్ మీరు అర్థం చేసుకుంటే 2 పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైందనుకుంటాను. వస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఇలా వచ్చారు? నీకు స్వీట్ న్యూస్ చెప్దామని. ఏంటది? ఇక నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లా. ఏ? నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాను. ఇంకోటి ఉంది, రేపటి నుంచి మన సరోజా స్వీట్స్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. బోల్డ్ యాడ్లు తీసుకొచ్చి నాతో. అంతేకాదు, ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా పిచ్చోడిని అయిపోయి రోడ్డు మీద లుంగి డాన్స్ చేస్తాను. అంతా చూసినట్టు మాట్లాడుతున్నాడేంటి? చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాకు మీ ఫ్యామిలీ రెకరకలు అన్ని ముందే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన రోజే సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మ్యాప్ వేసే పోలీసోడికే మ్యాప్ పెట్టారా? ఉండండి, షోకాజ్ నోటీస్ తీసుకొచ్చి మీ షాప్లని సీజ్ చేయించేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల దోసేస్తాను. బాబు అయిపోయింది అంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని నీ కడుపులో పెట్టుకో. కడుపులో పెట్టుకోవడానికి నేను మీ ఇంటి అల్లున్నా? అది కాదు, వెయిట్ ఫర్ ద షోకాజ్ నోటీస్. అది కాదు నేను చెప్పేది. అన్ని నాటకాలు. ఎంత మోసం. చి 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 చి. మామా నీకు సినిమా సుమిత మామా సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సుమిత మామా నీకు సినిమా సుమిత మామా సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామా దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నేరమదేవి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, ఏమైందండి? చచ్చాడంటావా? చచ్చినా చావడు. ఒకసారి
చూడండి. స్వామి ఏమండి? స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్ అమ్మా బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్కు వేళ పడలేదు. ఏమండి? హలో, ఏమిటి? అలాగా? నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును. రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. దాశరథి కరుణాపయోనిధి. కాపుతావా? ఇప్పటికి చాలా ఎక్కువైంది. నా బేటాల టైం అయింది. బేటాలా? ఆ. ఆ. బేటాలంటే హిందీలో బిడ్డలు. ఓహో. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను మీకెలా తెలుసు? బాబా చెప్పారు. కిందేళ్ళ బాబా. మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విద్య కనిపిస్తున్నారు. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్య రాయని ఎంతో మంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కే గా దక్కింది. సారీ అండి, నాకు కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలగురు పెళ్లి కోసమే రోయ్ జీవితం దానికి లా పౌరుషం. ఏంటయ్యా న్యూసెన్స్? వద్దు. హలో ఎడవా ఏంటి గుళ్ళో న్యూసెన్స్? పండి, ఇంటికి పండి. సిరి ఎవడు లేనాయనా లే. ఏ సిరి ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామరామ, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసం చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఏ ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీడిని వదిలించుకోక తప్పదనిపిస్తుంది. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. డిసైడ్ అయ్యాను, సిరి మీరే నా భర్త. अरे खरो खरो जरा जलसा हर सानी दपा मगरेसा अरे खरो खरो जरा जलसा ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబుల్ ది. ఏంటి నానస్తున్నా? తీ తొందరగా డబుల్ ది. నాతో పందేవా? ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల 100 ఇచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పొరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్, నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్. ఏంటని గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడు రా, బలైపోయినట్టే. 4. నాకు 2.
అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి శంకర్ చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితురా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామ శాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. త్వరగా రావాలా? కెప్టెన్ కొండ కాలింగ. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే అదే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుషేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ వేయమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలిపోని వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది.
అరే నువ్వు కదలొద్దు నువ్వు ఏరా? చేద్దావా? ఏయ్, కదలొద్దు చెప్తాను, నువ్వు ఇక్కడ నిలబడక్కడ. ఏరా? ఏంటి వాడు అవుతున్నాడు? నువ్వు కదలొద్దు. ఏంట్రా? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటాడు. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తెడలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను అని రుద్దేస్తాడమ్మా, నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారగించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క అటువంటి తప్పి నొప్పులు తగ్గ. ఆహా ఎంత బాగా పాడుతున్నది. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. ఈ పండు వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వాటర్ బాటిల్ తాగి కాకిలాగా హాయిగా నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. ఏమే ఎవరితో మాట్లాడుతున్నావు? నా కాబోయే భర్తతోనండి. ఏడోడు ఎక్కడున్నాడు? నమస్తే అన్న. ఇక్కడున్నా. ఎక్కడా? పక్కనే ఉయ్యాలవుతున్నా. ఇక్కడే ఉన్నా పక్కనే. గట్టిగా మాట్లాడు. ఇక్కడే అన్నా. ఎక్కడ? నేనే అన్నా. అయ్యి బాబాయ్, ఏంట్రా ఇంత నల్లగా ఉన్నావు? మొన్న బాగానే తెచ్చావుగా. మొన్న చూసింది పగలు కదన్నా. ఓహో, పగలో టైప్ లో రాత్రి టైప్ లో ఉంటావా? ఒరే నీకు దండం పెడతాను రా, రాత్రులు వచ్చేటప్పుడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని చావరా? అలాగే వేసుకుంటాను కదా కాసేపు ఉయ్యాలు ఉప్పు. నేను నీకు ఉయ్యాలో పోలా? అవునండి, అంత ముచ్చట పడుతున్నారు, కాస్త ఒప్పండి. ఓహో, ఒరే శివానందం, నీ బతుకే బతుకురా. ఆహా, పతివ్రత వైఫ్, సేఫ్టీ మొగుడు. నువ్వు పదవే, నువ్వు లోపల పద. మరే ఏంటన్నా నువ్వు కఠినంగా తయారవుతున్నావు? ఈ ఎడబాటు నేను భరించలేను. కనీసం నీ దగ్గర ఉంటే ఓ ఫోటో అయినా ఇవ్వు. అలాగే ప్రియా, నువ్వు ఎప్పుడు అడుగుతావు అంటే జోలు పెట్టుకుని తిరుగుతున్నా. ఫోటో అడితే నెగిటివ్ ఇచ్చాయంట్రా? అది ఫోటో అన్నయ్య, కెమెరామెన్ ఫాల్ట్. కెమెరామెన్ ఫాల్ట్ కాదురా, ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ అందరూ గెలిచినా నీ ఫోటో ఇంతకంటే దరిద్రంగా తీయలేరా? అవునులేండి, ఈ నెగటివ్ ని నా గుండెల్లో డెవలప్ చేసుకుంటాను. వద్దు, గుండెల్లో దాచుకోవడం ఎందుకమ్మా? నాకు ఇయ్యి, నేను పెద్ద చేసి గోల్డ్ ఫ్రేమ్ కట్టి గోడకి మేఘలు కొట్టి బిగిస్తానే. గడుపుల మాడ, నేను ఇక్కడే తెచ్చానే. అడవకన్నయ్య. చేదిరా, చేది 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 ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడి అర్థం చేయొచ్చా? హలో, ఏం దాసు, నీ కొడుకు ఎక్కడా? ఇంకేనే ఉంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే, నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు, నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు వండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి.
చెప్పు డాడీ. యారంటా నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడ్లెస్సా? అయినా నీకెందుకున్నా ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో, ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా, ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? సావులోరు, నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్ లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సావులోరు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవటానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నాం, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. అన్నా, ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయనా. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లోకి ఏమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అడాడు స్వామి. సొంఠా ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ, యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దేర్. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. ఈ రోజుకి సరిపెట్టుకో. వస్తున్నాడు చూడు, పొట్టు ఊపుకుంటా. ఈడి చేతిలో ఒక సంచి, ఈడికి ఇస్తాను చూడు వాళ్ళు ఒక మడత కాసా. రండి పంతులు గారు రండి. రండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి రిసీవింగ్ చాలా బాగుంది. మళ్ళీ ఏదైనా పందెంగా అనిపిస్తుందా? ఏం పందెం వేసుకోవాలి సార్? మొన్నేమో 500 కొట్టేశారు, అంత ముందే 1000 రూపాయలు కొట్టేశారు. ఎప్పుడు మీరే నెగ్గుతారా? ఈసారి నేను పందెం. ఏంటి మళ్ళీ పందెం వేస్తావా? హెవీ లాస్ వస్తుంది, జాగ్రత్త. ఎంత లాస్ వచ్చినా పర్లేదు. సరే చూసుకుందాం, పద. కూర్చోండి సార్. కూర్చుంటా. చెప్పు పందెం ఏంటో. దగ్గర రూపాయి అంటే ఇవ్వండి. ఎందుకు రూపాయి? ఎందుకు ఇవ్వండి, చెప్తా. పందెం అక్కడే ఉంది. రూపాయిలో పందెం ఉందా? ఏదో కొత్త పందెం లాగుంది. చెప్తా. రూపాయి. ఇదిగో రూపాయి మీరిచ్చిందే, ఇక్కడ పెట్టా. సరే ఇదిగో గ్లాస్ చూడు. చూసావుగా? దీని మీద పెట్టావు. ఇప్పుడు పందెం ఏంటంటే, నేను గ్లాస్ ముట్టుకోకుండా, టేబుల్ కదపకుండా ముట్టుకోకుండా రూపాయి తీసుకుంటా. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కపక్కల పడవలో చెప్పు. గ్లాసు కింద రూపాయి ముట్టుకోకుండా ఎట తీస్తావేంది? ఎలా తీస్తానా? పందెం కాస్తే తెలుస్తుంది బాబు. పందెం పెట్టు. చెప్పు, పందెం చెప్పు. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తా. నువ్వు ఓడిపోతే 2000 ఇస్తా. మాట మీద నిలబడాలి. షూర్. అరే టారా కూర్చో. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి, వాడు ఓడిపోతే 2000 ఇస్తాడు. ఓకే, నువ్వు డబ్బులు ముందే ఇవ్వాలా? ఇచ్చాయి, వాడి చేతిలో పెట్టు.
మొన్న అంతే కదా? అంతేలే సేఫ్టీ కదా. వెయ్యి. ఇదిగో 2000 ఉంచు. నువ్వు ఇక్కడే ఉండు. ఓం నమో నారాయణ నమో నారాయణ. పైనే ఉంది. ఏం చేస్తాడు నువ్వు? ఏంటి? ఏం చేస్తాడు? ఇక నువ్వు ముట్టుకున్నావు. నేను ముట్టుకోలేదు. నేను ముట్టుకోను. ముట్టుకో. ఊరికి ఇలా అన్నానంతే. నువ్వు చేతులు దూరంగా పెట్టు. దూరంగా పెట్టా. చేతులు. ఇప్పుడు ఏంటి ఏంటి? కింద నుంచి ఏం చేస్తున్నాడు? దా, దా. ఎవరిని? రామ్మా లక్ష్మీదేవి. ఎవరిది? రామ్మా. లక్ష్మీదేవా? దా. అయ్ బాబోయ్. ఇది ఏంటది? నా జేబులో ఉంది. ఏంటిది? రూపాయి బిళ్ళ. రూపాయి బిళ్ళ నీ జేబులో గట్ట అవుతుంది. దీని కింద ఉంది కదా. ఇదిగో. అదేంటి? రూపాయి బిళ్ళ. మరి దీని కింద రూపాయి బిళ్ళ ఏమైంది? ఇదిగో నేను పట్టుకున్నా. అంటే నేనే నీకు 2000. ఇదంతా తొండి చీటింగ్ మోసం దగ్గ. ఎందుకు అవుతాయా మోసం? నేను గ్లాస్ ముట్టుకోలేదు కదా, టేబుల్ కలపలేదు కదా, రూపాయి పెట్టుకున్నారు కదా, మరి మోసం మోసం అంటారేంటి? మోసం అంటారేంటి? డబ్బులు ఇచ్చేయ్. డియర్ స్టూడెంట్స్, మీ పనులు కాసేపు ఆపితే కాసేపు నా పని నేను చూసుకుంటానన్నమాట. ఓకే, నెంబర్ 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మూమెంట్. హలో, గుంటె స్పీకింగ్. రే మాస్టర్ అటెండెన్స్ తీసుకుంటున్నారా? రే ఫోన్ వాడికి చెప్తాను, మీరు కనివ్వండి సార్. నెంబర్ 2. హలో సార్, నేను ఫ్రెండ్స్ తో పాటు క్యాంటీన్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను, అందుకని ఫోన్ లోనే టిక్కులు పెట్టుకోండి. ఫోన్ అటెండెన్స్ తీసుకోవాలా? ఎందుకు సార్ టెన్షన్ పడతారు? మీరు రావటం టిక్కులు వేయటం మీ ఎస్ఆర్ అంత సీన్ లేదు. కాలం మారిపోయింది సార్. సెల్లర్ ఫోన్ ఎందుకు కనిపెట్టింది? సార్, రోల్ నెంబర్ 2. ఎస్ సార్. 3 yes sir 4 yes sir 5 present sir 6 yes sir 7 yes sir 8 yes sir 9 yes sir 10. థ్యాంక్ యూ మిస్టర్ శివానందం. టుమారో మార్నింగ్ టిక్టుల్ టైమ్ లో స్కైలెంట్ థియేటర్ ఎన్నకొండ. సెల్యులార్ ఫోన్స్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో కూడా ఉపయోగపడతాయి అనమాట. రేపు పొద్దున శాసనసభ్యుడైన తర్వాత ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాల్సింది నేనే కదా. ఈ ఎదవులు నన్నే చీప్ గా చూస్తారా? ఎప్పుడు చూసినా టీవీలో రేప్ సీన్సే వేస్తున్నారు. అవును చెల్లెమ్మా. ఏంట్రా ఇది? రేపు చేద్దాం. ఏంట్రా ఇది? బిల్డింగ్ ఊగిపోయే లెవెల్ రేప్ చేస్తున్నాడు. మనం ఎంట్రీ ఇవ్వాల్సిందే, లేదంటే ఘోరం జరిగిపోద్ది. తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఎక్కడ రేపు? ఏమయ్యా, పట్టపగలే నట్టింట్లో రేపు జరుగుతుంటే అన్నం తింటూ తాపిగా కూర్చుంటారా? సిగ్గు లేదు. ఎక్కడ రేపు? ఎక్కడ? టీవీలోనా? నేనేదో నిజంగానే రేపు జరుగుతుందనుకొని తలుపులు పగలగొట్టుకుని మరీ వచ్చాను. డ్రైవర్ అన్నా, నన్ను క్షమించే. రే, నీ కళ్ళకి నేను డ్రైవర్ లా కనిపిస్తున్నారా? ఏంటి మీరంతా కాకి షర్ట్లు వేసుకున్నారు? ఒకవేళ కరెంట్ ఆఫీసులో లైన్ మేలుగా పనిచేస్తున్నారా? సరే, మీరంటే స్తంభం ఈజీగా ఎక్కగలరు, మరి ఈ ఆంటీ ఎలా పైకి ఎక్కగలదు? నా ఫేస్ చూస్తే కరెంట్ స్తంభం ఎక్కేదానిలా ఉన్నానా? మరి అయితే పోస్ట్ మేనా? కాదు. వాచ్మేనా? కాదు. గూర్ఖానా? కాదు. కండక్టరా? కాదు 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 కాదు. అయితే దోమలకు మందు కొట్టే ఫ్యామిలీయా? రేయ్ వద్దురా. కావాలి. వద్దు. మీరెవరో ఏంటో నాకు ఇప్పుడు ఈ క్షణమే తెలిస్తే రాలి. ఒరే ఎదవా, కాకి డ్రెస్ వేసుకునే వాళ్ళు అందరి గురించి చెప్పావు. పోలీసులు కూడా కాకి డ్రెస్ వేసుకుంటారన్న విషయం తెలియకుండా పోయిందే నీకు. అంటే మీరంతా పోలీసులా? నేనెవరో తెలుసా? భీమిలి ఎమ్మెల్యే. నమస్కారం సార్. కాబోయే వాడిని చెప్పబోతున్నా. నేను ఫ్యూచర్ లో మంత్రినైతే పోలీసులకి జీన్స్ ప్యాంటు టీ షర్టు యూనిఫామ్ గా పెడతానయ్యా. ఓం భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే, మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ బిందిని బెల్లం పానుకుని ఎత్తిమించి పోసాయి. ఏంటి, బెల్లం పానుకుని ఎత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే కండశంలో పిక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోలే, పేజీ తిప్పుతాను. కొంచెం వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానుకో ఆకుండా తాగేద్దు గానీ. తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోలే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. ఆంటీ గారు పుచ్చుకో బావా. అబ్బా,
ఏంటి ఇలాంటి వాసన వస్తుంది ఎరా కొబ్బరి నీళ్ళు బావా స్మెల్ అలా లేదే పాత పెట్టిన కొబ్బరికాయ కదా వాసన అలాగే ఉంటది తాగేయ్ లేట్ చేసామనుకో ఇవిడు గారు ఇంకా ఏదో చెప్తారు టేస్ట్ డిఫరెంట్ గా ఉంది స్మెల్ కూడా తేడాగా ఉంది ఎరా అది ఆవచ్చు బావా ఆపవాయి నీ కాయగోలా ఇదిగో అమ్మాయి హారతివ్వు దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి ఓహోహోహోహో పశువుల్ని పూజించడం చూసాం గాని మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ, ఏం వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. ఆహా, మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి, ప్రసాదం తీసుకొని భోజనం చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. ఎలాగోలా నేనే సర్దుకుంటాను. పక్కంటి కుర్రగా ఏంట్రా ఇది? ఐఎమ్ క్రిస్టఫర్ లాఫర్, ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్. ఆంజనేయులు రంగారావు ఏంట్రా మా ఇంటికి వచ్చారు? అదేంట్రా అలా చూసుకుంటారు? ఆంజనేయుల రంగారావు వాళ్ళెవరు? మీరే కదేంట్రా బాబు? చూడండి, మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కట్టడానికి వచ్చాం. నా పేరు మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ ఏం కాదు. నా పేరు రాజనాల రజనీకాంత్. గ్లాడ్ టు మీట్. బిల్లు పే చేయండి సార్. అలాగేనమ్మా, ఇదిగో క్యాష్. లెక్కెట్టుకోండమ్మా. అది డబ్బా, వేస్ట్ పేపర్లు. అదో జబ్బు, మీరేం పట్టించుకోకండి. ఇంకో 200 ఇవ్వండి సార్. నేను ఇస్తానమ్మా, తీసుకోండి. థాంక్స్ అండి. సారీ మహేష్ బాబు. ఏదో అట్లే వాయ్. ఇదిగా ఇదేంటి కరెన్సీ అనుకుంటున్నారు కదా? చిత్తు కాగితం. కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. చెన్నై వెళ్ళాలి. చాలా పెద్ద ఆపరేషన్ ఉంది. పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి. అతను ఏం కావాలన్నా ఓకేనండి. కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి. కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్. ఇదేంటండి? నీళ్ల చెంబు. మెడికల్ కిట్టు ఇతనికి నీళ్ళ చెంబులా కనిపిస్తుంది. ఇదేంటి? సెల్ ఫోన్. సబ్బు బిళ్ళ సెల్ ఫోన్ లా కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. రాసేసాను. పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్. 2 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ బలేటి వారే చూడడానికి చాలా బాగున్నాయి సిస్టర్. బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్. ఎక్కడి నుంచి తెప్పించారు? కరాచీ బేకరీ నుంచి సార్. కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది. ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి? కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి? వీడికి జామ్ ఎక్కువైనా లుంగికి రాయడం ఏంటి? నేను నాకడం ఏంటి? మొత్తానికి నాకేదో అయింది. పర్వాలేదు, బరువేం లేదు. రెండు నేను పట్టుకోగలను. పర్వాలేదు, నీకెందుకు శ్రమ? చాలా 5 స్టార్ హోటల్ ఎప్పటి నుంచో దిగాలని కోరిక. ఇప్పుడు కోరిక తీర్చుకుందాం. బిస్కెట్. అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు కాశీ? ఇదిగో మనం కలకత్తాలో దిగబోయే 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటలా? ఏంటి నా గురించి అనుకుంటున్నావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఏసీ రూమ్ లో పుట్టి పెరిగావు కదా, నీకు 5 స్టార్ హోటల్ అయితే బాగుంటుందని. నేనేంటంజలి, ఫుట్పాత్ గాని ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. డబ్బులున్నాయి కదా అని అనవసరంగా దుబారా చేయడం అంత మంచిది కాదు. మన ఇద్దరి కోసం ఒక గది అద్దెకి దొరుకుతుందేమో, వెళ్ళి చూద్దాం. అర్థం చేసుకోమ్మా, కొత్త ఊరు, కొత్త భాష. ఇప్పటికిప్పుడు అద్దెకి ఇల్లంటే ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది? కాశీ అచ్చుడు ఆంధ్ర హోటల్, అక్కడ తెలుగు వాళ్ళు ఉండే ఉంటారు. అయ్యో నీకు తెలియదా? మరాఠీ వాళ్ళు బెంగాల్ వచ్చి తెలుగులో బోర్డులు రాసుకుంటారు. అది లాయర్ మీద నాటి పర్మినెంట్ బిస్కెట్ ఇస్తారు. ఎవడ్రా ఈ హోటల్ ప్రొపరైటర్? బెంగాల్ టైగర్ కాంతారావు, కంకిపాడు కాంతారావు. ఎవడ్రా పిలిచింది? నేనే. ఇవేనా ఈ హోటల్ ఓనర్? నేనే. ఇడ్లీ అయితే ఇంత పుల్లగా ఉంది. అవును, నేను చేసిన ఇడ్లీ పుల్లగా అయితే తీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నావు ఏంటి? నిన్నటి దానికి నువ్వు అంత ఆశ్చర్యపోతే ఆ పుల్లట్లు తినేవాడు వాడెంత ఆశ్చర్యపోవాలి? అది నిన్నటిది కాదు, 3 రోజుల క్రితం. ఏంటి ఇది 3 రోజులదా? దానికి ఎంత షాక్ అయిపోతున్నావు? ఆ సాంబార్ నాకెవడంత షాక్ అయిపోవాలి ఏంటి? అది 3 రోజులదేనా? అది 3 రోజుల క్రితం కాదు, వారం రోజుల క్రితం. నువ్వు వాంతి చేసుకున్నావు. నువ్వు వాంతి చేసుకున్నా సరే, మింగినా సరే నీ బిల్లో కన్స్ట్రక్షన్ ఉండదు. డబ్బులు మొత్తం కట్టాల్సిందే. సార్ సాంబార్ అయిపోయింది, సప్లై చేయడం కుదరదు. ఏం చేయమంటారు సార్? సాంబార్ అయిపోతే అలా కేకలు పెట్టి అరవాలరా? ఎలా బతుకుతారా మీరు? అసలు ఎలా పైకి వస్తారా మీరు? సాయంత్రం వరకు సాంబార్ అయిపోయిందన్నా ఉంటే చంపేస్తాను. సాంబార్ వస్తున్నా సార్.